సరోజ, ఏంటమ్మా నిన్న మీ పండుగ బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందమ్మా. చాలా బాగా అంటే ఎలా? నిన్న మేము చర్చికి వెళ్ళాము. దేవుడు మాతో మాట్లాడారు. ఆయన మాట్లాడే దేవుడమ్మా. అవునా, సరే అయితే నేను కూడా ప్రార్థన చేసి ఆయన ఎలా మాట్లాడతారో తెలుసుకుంటాను. సరే. యేసయ్య, నువ్వు మాట్లాడే దేవుడు అంట కదా యేసయ్య, నాతో కూడా మాట్లాడండి యేసయ్య. యేసయ్య, ఒకసారి మా ఇంటికి రండి యేసయ్య, ప్లీజ్ యేసయ్య. తప్పకుండా రేపు నేను మీ ఇంటికి వస్తాను. థ్యాంక్ యూ యేసయ్య. ఆమేన్. ఏమే సరోజ, నిన్న మీ దేవుడు మాట్లాడే దేవుడు అన్నావు కదా? అవును. మీ దేవుడు నాతో కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారమ్మా? ఆయనను మన ఇంటికి రమ్మని చెప్పాను. చాలా సంతోషం. సరేలే కానీ వంటలన్నీ చేసి స్పెషల్స్ అన్నీ చేసేస్తా. సరే, త్వరగా చేసి చేసేస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, కొంచెం ఆహారం ఉంటే పెట్టండి అమ్మా. ఆహారం లేదు, ఏం లేదు. వెళ్ళమ్మా, వెళ్ళు. నేను నా బిడ్డ 2 రోజులైందమ్మా తినక. నేను తినలేదు, నా బిడ్డకు తినిపించలేదు. కొంచెం ఆహారం ఉంటే పెట్టండి అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. లేదు. ఇంత పెద్ద ఇల్లు ఉంది కదమ్మా, కొంచెం ఆహారం పెట్టండి అమ్మా. ఇంత పెద్ద ఇల్లుంటే పెట్టాలని ఏమన్నా రూల్ ఉందా? వెళ్ళమ్మా, వెళ్ళు. సరే, వేరే వాళ్ళ ఇంటి దగ్గరైనా అడుగుతాం. ఏమే సరోజ, ఏంటమ్మా? వంటలన్నీ అయ్యాయా? అయిపోయాయి, సర్దుతున్నాను. త్వరగా సర్దేసే. సరే. వస్తానన్నారు. ఆయన వస్తానని చెప్పారు, తప్పకుండా వస్తారు. ఏం కావాలమ్మా? తుఫాను వల్ల మా ఇల్లు కూలిపోయిందమ్మా. నేను మా కుటుంబం రోడ్డున పడ్డాం. కొంచెం డబ్బులు సహాయం చేయండమ్మా. డబ్బులే గిబ్బులే, వెళ్ళమ్మా, వెళ్ళు. కొంచెం డబ్బులు సహాయం చేయండమ్మా. లేవు, వెళ్ళమ్మా, వెళ్ళు. సరే. ఏమే సరోజ, ఏంటి అమ్మా? వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసే. సరే. సాయంత్రం అవుతుంది, ఏసే ఇంకా రాలేదేంటి? ఏసే వచ్చారేమో. అబ్బా, ఉదయం నుంచి మీరే వస్తున్నారమ్మా. ఏంటమ్మా నీ బాధ ఏంటో చెప్పు. బయట పనుకోలేకపోతున్నా. ఒక దుప్పటి ఉంటే ఏంటమ్మా? తిప్పట్లేదు. వెళ్ళమ్మా, వెళ్ళు. బయట పనుకోలేకపోతున్నా. ఒక దుప్పటి ఇవ్వండి అమ్మా. ఉంటుంది కదా. మాకే ఇంట్లో సరిపోవట్లేదు, నీకెక్కడి నుండి తెచ్చి వాళ్ళమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. సరే, వేరే ఇంటి దగ్గర. ఏమే సరోజ, ఏంటమ్మా గారు? మీ దేవుడు ఏంటి ఇంకా రాలేదు? ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడమ్మా. అలాగైతే ఇంకా రాలేదేంటి? ఒకసారి ప్రార్థన చేసి చూడు. సరే. ఏసయ్య, ఈ రోజంతా నీ కోసం వెయిట్ చేశాను ఏసయ్య, నువ్వు ఇంకా రాలేదేంటి ఏసయ్య? అమ్మా, ఈరోజు 3 సార్లు నీ ఇంటికి వచ్చానమ్మా. అవునా ఏసయ్య, ఎప్పుడెప్పుడు వచ్చావు ఏసయ్య? మొదటిసారి ఆహారం కోసం వచ్చానమ్మా. రెండవసారి ధనం అవసరమై ధనం కోసం వచ్చానమ్మా. మూడవసారి చలి పెడతా ఉంటే దుప్పటి కోసం వచ్చానమ్మా. అవునా ఏసయ్య, నువ్వు ఎలా వస్తావో నాకు తెలియదు ఏసయ్య. నేను నిన్ను గ్రహించలేకపోయాను ఏసయ్య, నన్ను క్షమించండి ఏసయ్య. ఇంకొకసారి రండి ఏసయ్య, ఈసారి ఎలా వచ్చినా సహాయం చేస్తాను ఏసయ్య. ఖచ్చితంగా మరలా ఈసారి వస్తానమ్మా. థ్యాంక్ యూ ఏసయ్య. ఆమేన్. స్కిట్ అమ్మా. రేపు నుంచి 2 ఒకటి పోయి రావుతారా నాకు పోయి రండి 2 ఒకటి నాకు అంటారా?
కదా. మళ్ళీ వాళ్ళు మాట్లాడేది పోయినాక ఆడమేమంటారు, రెండేళ్ళు ఒకటే పో, ఏ పని పాటలేదు నీకు. ఇదే కదా మన ఆలోచన. అయితే బైబిల్లో 58వ అధ్యాయం 7 నుంచి నేను చదువుతాను చూడండి. నీ ఆహారము ఆకలిగిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసంలో కూడా ఒక భాగం ఏంటి? ఆకలి వినవానికి ఆహారం పెట్టడము, వస్త్రహీనునికి వస్త్రాలు ఇవ్వడము కదా. ఇదే ఉపవాసం అని వాక్యం తేటగా మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి మనకు కనిపించేటువంటి ఆ దిక్కుమాలినటువంటి వాళ్ళు ఉన్నారే పాపం, వాళ్ళకు మనం సహాయం చేస్తే దేవుడు మనకు ప్రత్యుపకారం చేస్తాడు. ఎందుకంటే తిరిగి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమి కూడా లేదు. అయితే పునరుత్థాన దినమందు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, శ్రేష్టమైనటువంటి మనకు బహుమానాన్ని ప్రవహిస్తాడు. కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఏమాత్రం కూడా మరి అసహించుకోకుండా నీకు కలిగినదే ఏదైనా కానీ మరి వారికి పెట్టినప్పుడు ఆ దీవెన మనకు ఖచ్చితంగా దేవుడిస్తాడు. కాబట్టి ఈ స్కిట్ మనకేం తెలియజేస్తూ ఉందంటే, దేవుడు డైరెక్ట్గా రాడు కానీ ఆయన రూపంలో ఎవరో ఒకరిని పంపిస్తాడు మన దాతృత్వాన్ని పరీక్షించుట కొరకు. కాబట్టి ఈ స్కిట్ ద్వారా ఈ చిన్న సారాంశం మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా.